భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మంత్రి సీతక్క అధికారిక పర్యటనలో భాగంగా భద్రాచలం చేరుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంటర్ కావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ ఇక ఆలయానికి చేరుకున్న సీతక్కకు ఆలయ ఈవో అర్చక సిబ్బంది దేవస్థానం సంప్రదాయం ప్రకారంగా ఘన స్వాగతం పలికారు. మూలవరులను దర్శించుకున్న అనంతరం ఉప ఆలయాలైన లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి సీతక్కకు ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. సీతక్క వెంట స్థానిక భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంటర్ కావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీరాజ్, అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సంబంధించినటువంటి సమీక్షను ఉమ్మడి ఖమ్మం జిల్లా వారి అధికారులతో అదేవిధంగా మా ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నైట్ ఆల్ కూడా ఇక్కడే చేసి ఈ రోజు శ్రీరామచంద్ర వారిని స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు తెల్లం వెంకట్రావు గారి ఆధ్వర్యంలో వారితో పాటు నేను మరి ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా నుంచి మేడం కూర్చు గారు మేమందరం శ్రీ సీతారామ వారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రం అందరూ కూడా ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ కూడా బాగుండాలి, రాష్ట్రం బాగుపడాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం రోజుకు అభివృద్ధి పథకంలో పయనిస్తూ ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని ఆ దేవుని